సో మన వెజిటబుల్ పులావ్కి కావాల్సిన పదార్థాల్లో ఫస్ట్ వచ్చేసేసి బాస్మతి రైస్ అండి. ఇక్కడ నేను ఈ గ్లాస్తో 2 గ్లాసులు తీసుకున్నాను, అంటే రఫ్లీ అరౌండ్ 400 grams ఆఫ్ రైస్. సో మన వెజిటబుల్ బిర్యానీ అని అంటే మీ ఇష్టం అండి, మీరు ఏమేమి వెజిటబుల్స్ వేసుకోవాలనుకుంటున్నారో వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వచ్చేసేసి బీన్స్ ఆల్రెడీ ఇలాగా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక చిన్న ముక్కని ఇలా 2 halves కింద చేసుకున్నా. సేమ్ సైజులో క్యారెట్ తోలు తీసి అవి కూడా కట్ చేసి పెట్టుకున్నా. సేమ్ సైజులో కాలీఫ్లవర్ పెట్టుకున్నాను. దాని తర్వాత ఒక 3-4 గ్రీన్ చిల్లీస్ పెట్టాను. దాని తర్వాత పుదీనా ఒక గుప్పెడంతా కొత్తిమీర, ఇవన్నీ కడిగి రెడీగా పెట్టుకున్నా. ఒక బౌల్ పీస్ నేను సీజన్ టైంలో ఫ్రీజ్ చేసి పెట్టుకుంటానండి, సో అందుకే ఈ కలర్లో ఉన్నాయి. ఒక ఫుల్ కప్ ఆఫ్ ఆనియన్స్, అంటే ఇవి నేను 2 onions స్లైస్ చేశాను. ఇది వచ్చేసేసి 2 మీడియం సైజ్ టొమాటోస్ స్లైస్ చేశాను అనమాట. జింజర్ గార్లిక్ పేస్ట్ ఈజీగా ఇలాగా ఒక ఫుల్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒక 200 ml థిక్ కర్డ్. నేను గరం మసాలాస్ మరీ ఎక్కువ వేయట్లేదండి. చిన్న దాల్చిన చెక్క, ఒక 3-4 ఇలాచీలు, 4-5 లవంగాలు, ఒక చిన్న బ్లాక్ ఇలాచీ, దాని తర్వాత షాజీరా ఒక 1/2 teaspoon. ఇది వచ్చి బిర్యానీ ఆకు. ఇది ఆల్ స్పైస్ లీఫ్, అంటే మీ దగ్గర లేకపోతే ఇట్స్ ఓకే, నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను. కొద్దిగా ఆయిల్, ఘీ మీ ఇష్టం, మీరు బఫెలో ఘీ, కౌ ఘీ ఏదైనా తీసుకోవచ్చు. ఆఫ్ కోర్స్ మనం ఎన్ఎం ఫుడ్స్దే వాడతాం అనుకో. కావాల్సినంత సాల్ట్ అండ్ అన్నం బాయిల్ చేసుకోవడానికి కావాల్సినంత వాటర్. అంటే మనం 2 glasses ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నాం కదండి, సో 1.5 ఒక గ్లాస్కి 1.5 నీళ్ళు. అయితే మనం ఇక్కడ వాటర్ యాడ్ చేయమన్నమాట. కంప్లీట్గా ఏదైతే పెరుగునుందో దాన్ని చిలికి దాన్నే మనం యూస్ చేస్తాం. అది భలే మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట. సో దట్ ఈస్ ద థింగ్. అండ్ దీంట్లో ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను, అది కూడా మీకు చెప్తాను చేసేటప్పుడు, ఓకేనా? సో ఇప్పుడు దమ్ ఆలూకి కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకోండి, ఓకే? ఇక్కడ మనం అంతా బేబీ పొటాటోస్ తీసుకున్నామండి. ఒక ఆనియన్ మీడియం సైజు, ఒక టొమాటో మీడియం సైజు, ఒక 7-8 మన కాజు, తర్వాత ఒక 5-6 ఆకులు పుదీనా, లాస్ట్కి గార్నిష్కి కొత్తిమీర, కొద్దిగా పసుపు, ఒక టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, కావలసినంత కారము, కావలసినంత ఉప్పు, 1/2 teaspoon వచ్చేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్, ఆయిల్, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మన ఎన్ఎం ఫుడ్స్ గరం మసాలా పొడి. అయిపోవచ్చిందండి, మళ్ళీ రీఫిల్ చేసుకోవాలి నేను ఆఫీస్ నుంచి తెచ్చుకొని. సో ఇది. సో ఈ డిష్ వచ్చేసి చాలా ఈజీ అండి, అస్సలు కాంప్లికేటెడ్ నేను నేర్పించను, చాలా ఈజీగా ఉంటుంది. 2 dishes కూడా చాలా ఈజీ. ఏంటి ఇంత ఫాస్ట్గా అయిపోయిందా అని అనుకోవాలన్నమాట మీరు, ఓకేనా? అంత ఫాస్ట్గా చేసుకుందాం, ఓకే? చాలు, లెట్ us స్టార్ట్. నాకు చాలా 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 నచ్చేసింది ఈ శారీ. దిస్ ఇస్ అ మంగళగిరి పట్టు విత్ నైస్ స్మాల్ బార్డర్ అండి. అదేంటో తెలియదు కానీ జూన్ అంతా బ్లాక్ బ్లౌజులకి సంబంధించిన చీరలే ప్రమోట్ చేస్తున్నా. సో ఇది వచ్చేసేసి ఒక మంచి పీచ్ టైప్ ఆఫ్ కలర్ అనమాట. పీచ్లో ఒక షేడ్, దానికి ఇలాగా డార్క్ బార్డర్ విత్ నైస్ బ్లాక్ పళ్ళు అండ్ బ్లాక్ బ్లౌజ్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. దిస్ ఇస్ ఫ్రమ్ దీవా క్లోదింగ్ స్టూడియో. ఇంతకు ముందు కూడా వీళ్ళకి చేశాను. అసలు ఎంత బాగుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మంగళగిరి చాలా లైట్ వెయిట్, చాలా బాగుంటుంది. అండ్ క్వాలిటీ దీని దగ్గర చాలా బాగుంటుంది. ఐ లవ్ ద క్వాలిటీ అండ్ ద వే షీ మెయింటైన్స్. ఎంత బాగా కుచ్చులు కూడా ఎంత బాగా నిల్చున్నాయి చూడండి. అందుకే అంటాను నేను ప్యూరే అని చెప్పేసేసి. సో ప్యూర్ వాల్యూ ప్యూర్దేనమాట. సో మీకు కూడా కావాలి అని అనుకుంటే దీవా క్లోదింగ్ స్టూడియో ఇన్స్టాగ్రామ్ పేజ్ అండ్ ఫోన్ నెంబర్ 2 కూడా స్క్రీన్ మీద ఇచ్చేస్తాను. ఇమ్మీడియట్గా వెళ్ళి కొనుక్కోండి. అమేజింగ్ కలర్స్ ఉన్నాయన్నమాట. చాలా 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 బాగుంటాయి, ఓకేనా? అండ్ ప్లీజ్ సపోర్ట్ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్, ఇట్ విల్ మేక్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. సో ఫస్ట్ రైస్ కడుగుదామండి. ఎందుకు రైస్ కడుగుతున్నాం అంటే ఒక 20 minutes నానితే బాగుంటుంది రైస్. సో ఈ లోపు మనం రైస్ కడిగేసుకుంటే మనం అన్నీ ఫ్రై అయ్యేటప్పటికి సరిపోతుంది అనమాట. సో మన చాపర్లో మీ ఇష్టం, చాపింగ్ చేసుకునేది మీ దగ్గర లేకపోతే మిక్సీగా కూడా కొంచెం మంచిగా బరకగా మిక్సీ కూడా వేసేసుకోవచ్చండి. దట్ ఈస్ ఆల్సో నాట్ ఎ ప్రాబ్లం. ఒక గుప్పెడి కొత్తిమీర కుక్కుతుందండి చాపింగ్ అయిపోతుంది అన్న. సో ఇట్లాగా రఫ్లీ చాప్ చేసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసేసి మన పెరుగు ఉంది కదా, దాన్ని ఇప్పుడు మనం మజ్జిగ చేసేసుకుందాం. కరెక్ట్గా మనకి రైస్కి ఎంత కావాలో అంతే వాటర్, అంటే 3 glasses. సో ఆ 3 glasses వచ్చేటట్టు మజ్జిగ చేసుకుంటున్నానండి. సో ఫస్ట్ వచ్చేసేసి ఘీ వేసుకుంటున్నామండి. అసలు పూస చూసావా? సో 2 tablespoons వేసాను నేను.
ఘీ వేసుకోకుండా కూడా మీరు చేసుకోవచ్చు, కానీ ఘీ ఈజ్ గుడ్ ఫ్యాట్. మీరు ఆయిల్ తగ్గించుకొని ఘీ వేసుకోండి, ఏం పర్వాలేదు. సో అది దాని తర్వాత ఆయిల్ కూడా వేస్తున్నాను. అండ్ రెండోది, ఆయిల్ తక్కువ వేస్తే బాస్మతి రైస్ ఒకటి అంటుకుపోతుంది అనమాట. సో కొంచెమైనా ఆయిల్ కరెక్ట్గా వేయాలి, బికాస్ వెన్ వీ యాడ్ సో మెనీ మసాలాస్ అండ్ ఆల్ ఒకటికొకటి అతుక్కోకుండా ఉండాలి, విడివిడిగా ఉండాలి. కాబట్టి ఇలా చేయాలి. ఓకేనా? ఆయిల్ వేడెక్కిపోయింది. సో మీ అందరికీ తెలుసు మనం ఇలాగ నొక్కుకొని వేసుకోవాలి ఇలాచీలు, లేకపోతే మన మొగాలు బగులుతాయి. సో అందుకనే ప్లీజ్ బీ కేర్ఫుల్. అండ్ మిగిలిన హోల్ మసాలాస్ అన్నీ వేస్తున్నా. నేను మరీ క్రౌడెడ్ చేయట్లేదు, టూ మెనీ మసాలాస్ వేసి. వెరీ లైట్ పులావ్ అనమాట, సో దట్ మనకి హెవీ ఆన్ ద స్టమక్ లేకుండా ఉండాలి అని. ఆనియన్స్ మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేద్దాం. దట్ విల్ గివ్ అ నైస్ కలర్ టు ద పులావ్ అనమాట. సో అందుకని అట్లా చేద్దాం మనం. ఓకే, హడావుడి వద్దు, మంచిగా సిమ్లో పెట్టేయండి, మంచిగా మధ్య మధ్యలో కలిపెట్టండి, హ్యాపీగా ఫ్రై అవుతాయి. సో నేనేం చేస్తున్నా, సిమ్ చేసేసి దీనికి ఒక మూత పెట్టేస్తున్నా. ఈ లోపు మనము ఆలూకి మసాలాస్ వేసేసుకుందామా? ఆలూ కూర చేసేసుకోవచ్చు పక్కన, ఎందుకు టైం Okay, Alu. You're my Alu. जब तक रहेगा समोसे में आलू तेरा ना होगा ओ मेरे शालू. తెలియదు నీకు ఈ పాట? రెడీ చేసేసుకుంది. ఇదిగో పొటాటో అంతా తీసేసాను, అండ్ ఆనియన్ కూడా ఇప్పుడు, సో దట్ తొందరగా అయిపోతుంది. అండ్ ఇంకోటి చెప్దామని మర్చిపోయాను నాన్న నేను. ఇంకొకటి చెప్దామని మర్చిపోయాను నాన్న నేను. యాక్చువల్లీ ఇప్పుడు మనం చేసే క్వాంటిటీ, ఎవరైనా ఇంట్లోకి 2-3 ఉన్నారనుకోండి, ఈ క్వాంటిటీ సరిపోతుంది మీకు హ్యాపీగా. అది మెయిన్ కదమ్మా మనం చిన్న ఫ్యామిలీస్కి, న్యూక్లియర్ ఫ్యామిలీస్. సో జీడిపప్పు వేసేసానండి, టొమాటో, ఎస్, అలాగే ఆనియన్ కూడా రఫ్లీ చాప్ చేసేసుకోవాలి. మై గాడ్, అమ్మో, కొంచెం పుదీనా. వావ్, మేక్ అ నైస్ పేస్ట్. చూసారు కదండి ఎంత స్మూత్ పేస్ట్. అండ్ ఇక్కడ చూడండి మన ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అవుతున్నాయి, కనిపిస్తుందమ్మా? ఆలూలు ఒకవేళ ముందే మీరు క్లీన్ చేసి పెట్టుకునే పని అయితే ఇలా వాటర్లో వేసుకోండి, లేకపోతే బ్రౌన్ కలర్లో అయిపోతుంది. ఓకేనా? సో ఇలా నేనైతే మంచిగా, ఇప్పుడు మనం వెంటనే వంట చేసుకుంటున్నాం కాబట్టి వాష్ చేసేసుకుందాము. మనం స్టార్ట్ చేసే ముందు ఈ దమ్ ఆలూకి మెయిన్ ఏంటంటేనండి, ఆలూ వచ్చేసేసి ఫస్ట్ మనం ఫ్రై చేసుకోవాలి. అప్పుడు ఏంటంటే ఫర్మ్గా ఉంటుందన్నమాట ఆలూ. సో ఆలూకి కావాల్సినంత ఆయిల్ వేస్తున్నాను. దీంట్లోనే ఆలూ ఫ్రై చేసి పక్కన పెట్టుకొని మళ్ళీ ఇదే ఆయిల్లో మనం మిగతా పనంతా చేసేస్తామన్నమాట. సో ఇలాగ ఆలూకి ఊరికే ఒక ఘాటు పెట్టుకోండి, సో దట్ మంచిగా ఈజీగా ఫ్రై అవుతుంది. అండ్ దీన్ని 2 పీసెస్ కింద చేయకండి, ఓకేనా? ఇలా ఫుల్గా అన్నిటికీ ఘాట్లు పెట్టుకోండి. అండ్ మంచిగా గోల్డెన్ కలర్లో కొంచెం సిమ్ చేసుకోండి. ఫుల్ సిమ్ చేసేసుకున్నాను నేను. ఇప్పుడు మంచిగా అవి గోల్డ్ కలర్లో ఫ్రై అవ్వాలన్నమాట ఆలూలన్నీ, ఆల్ సైడ్స్ నుంచి. ఓకేనా? సో ఇప్పుడు మీరు చూసారా ఎంత మంచిగా ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయాయి అన్నమాట. సో ఎంత మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుందో ఈ ఆనియన్స్ ఇలా ఫ్రై అయితే. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్, పెద్ద టేబుల్ స్పూన్ అని చెప్పాను కదండి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేస్తున్నాను. దాని తర్వాత మన ఈ మసాలా ఉంది కదా, పుదీనా, కొత్తిమీర అండ్ పచ్చిమిరపకాయలది మసాలా చేసుకున్నాం కదా. మీరు చూసినట్టయితే ఆయిల్ చల్లారిపోయింది. కెన్ యూ మేక్ ఇట్ అవుట్? సో లిటిల్ పెంచుతామన్నమాట టెంపరేచర్ని. మీకు వద్దు అని అనుకుంటే కొంచెం తగ్గించుకోవచ్చు పుదీనా అండ్ కొత్తిమీర. కాకపోతే మా ఆయనకి చాలా ఇష్టము పుదీనా ఫ్లేవర్ అని అంటే, హీ లవ్స్, అందుకని నేను కొంచెం ఎక్కువే వేస్తాను అనమాట. టొమాటోస్, స్లైస్డ్ టొమాటోస్ వేస్తున్నానండి. ఇవన్నీ మంచిగా ఫ్రై అవ్వాలి, ఆ తర్వాతే మనం వెజిటేబుల్స్ వేసుకుంటాం. ఓకేనా? సో మన అల్లం వెల్లుల్లిపాయ మసాలా, మన పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అండ్ టొమాటోస్ కూడా మంచిగా ఫ్రై అయిపోయి నూనె బయటికి రావాలి, నూనె అండ్ నెయ్యి. సో అందుకని ఇలా మూత పెట్టేసి ఇప్పుడు మళ్ళీ సిమ్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మన పొటాటోస్ని టర్న్ చేసుకుందాం. ఇది చూసారా కలర్ మారుతున్నాయి. దీని మూలాన ఏంటంటేనంటే పిస అయిపోవండి కర్రీలో, మంచిగా అలాగా ఫర్మ్గా ఉంటుందన్నమాట.
అయితే నేను మా చెల్లెలు ఉన్నాం కదా, మేమిద్దరం ఏంటంటే ఫ్రై చేసి ఇలా మమ్మీ పక్కన పెడుతుంది కదా, పెట్టిన వెంటనే నాకు తీసుకుని తినేసేవాళ్ళం. అందుకే పొటాటోలో ఉన్నాం. ఈ మాయలన్నీ నీ వల్లేనా. అంటే మా చెల్లి కూడా పొటాటో లాగా ఉందా? మీ చెల్లి కూడా పొటాటోనే. చెల్లిని నువ్వు పొటాటో అన్నాడు రా. కానీ ఎంతమందికి ఇష్టం ప్లీజ్ కింద మెసేజ్ల్లో పెట్టండి. ఎంతమందికి ఆలు అంటే ఇష్టం, ఎంతమందికి ఆలు ఈజ్ అ స్టేపుల్ డైట్. ఫస్ట్ అంకిత ఉంటుంది, నిజమే. అండ్ ఇంకొకటి ఏంటంటే ఎంతమంది మటన్లో, చికెన్లో, కీమాలో ఆలు వేసుకొని తినడానికి ఇష్టపడతారు. నాకైతే చాలా ఇష్టం, ఐ లవ్. సో నైస్ నో. ఇప్పుడు ఈ ఆలూస్ని తీసేద్దాం. పక్కన ప్లేట్ పెట్టుకున్నా కదా, ఆల్రెడీ కుక్ అయిపోయి ఉంటాయి ఇది. మరి నూనెలో మనం ఆల్మోస్ట్ ఆల్ ఫ్రై చేస్తాం కదా. నెక్స్ట్ ఇదే ఆయిల్లో నో వేస్టింగ్ ఆఫ్ టైం మసాలా వేసేయడమే. కొంచెం వాటర్ వేసి వేస్ట్ చేయకుండా వేసేద్దాం. సో అస్సలు మసాలా వేస్ట్ చేయకూడదండి. దీనిలో ఇలా వేసేద్దాము. వేసేసి ఇప్పుడు దీంట్లో వచ్చేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక 1/2 టీ స్పూన్ చాలు, మరీ ఎక్కువ అక్కర్లేదు, ఇంత చాలు జింజర్ గార్లిక్ పేస్ట్. దాని తర్వాత పసుపు, ఓకే, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, నాది చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్స్ వేస్తున్నాను. దాని తర్వాత కావలసినంత చిల్లీ పౌడర్, నేను మరీ స్పైసీగా చేయట్లేదు, కొంచెం మైల్డ్ స్పైస్ చేస్తున్నాను. అండ్ లిటిల్ సాల్ట్. అన్నీ వేసేసాం కదా. ఇప్పుడు వచ్చి మంచిగా దీన్ని ఫ్రై చేసి దీనికి ఒక మూత పెట్టేసామనుకోండి, ఈ గ్రేవీ అంతా మంచిగా ఫ్రై అయ్యి ఆయిల్ బయటికి వదలాలి. ఓకే, ఆరామ్గా చేయాలన్నమాట. ఇట్ ఈస్ అన్ ఆరామ్ టైప్ ఆఫ్ అన్ ఆలు. అండ్ ఇంకోటి మీకు చాలాసార్లు చెప్పానండి, సిమ్లో వంట చేసుకుంటే మాత్రం ఏదైనా సరే చాలా బాగుంటుంది. నేను పచ్చళ్ళు చేసే విషయంలో కూడా అంతే పర్టిక్యులర్, సిమ్లో. ఎందుకంటే హైలో చేస్తే తొందరగా కలర్ వస్తుంది తప్పిస్తే లోపల వరకు వెళ్ళి కుక్ అవ్వవన్నమాట. సో అందుకని దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో దీనికి మూత పెట్టేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ మనం ఇది కూడా ఫ్రై అయిపోయింది. ఇది చూడండి కదా, ఎంత బాగా ఫ్రై అయిందో చూడు. సో ఫస్ట్ పీస్ వేసేస్తున్నాను. ఈ పాటికి మన పీస్ వచ్చి డీఫ్రాస్ట్ అయిపోయాయి అనమాట. సో అందుకని పీస్ వేస్తున్నాను. కాలీఫ్లవర్, ఆల్ ద వెజిటేబుల్స్, బీన్స్, క్యారెట్, మీకు కావాలంటే మష్రూమ్ వేసుకోవచ్చు, లేదు అంటే ఆలు వేసుకోవచ్చు, లేదు అంటే యూ కెన్ పుట్ సమ్ జుకీనీ, బ్రాకలీ, మీ ఇష్టం, మీకు ఏ వెజిటేబుల్ కావస్తే ఆ వెజిటేబుల్ వేసుకోవచ్చు. అన్నీ ఇలా కలిపేసేసి అప్పుడేనా కొంచెం దీన్ని ఫ్రై అవనివ్వాలి కదా, కొంచెం ఫ్రై అవనిద్దాం. కొంచెం సాల్ట్ వేద్దాం ఇక్కడ. ఎందుకు? బికాజ్ ఆల్ ద వెజిటేబుల్స్ విల్ గెట్ కుక్డ్. ఓకే, సో అందుకని సాల్ట్. అండ్ మంచిగా మసాలాస్ అన్నీ దీనికి పట్టేస్తాయి. కావాలి అనుకున్న వాళ్ళు పసుపు వేసుకోవచ్చు, నాకు ఇష్టం లేదు అందుకని నేను వేయట్లేదు. ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ వేస్తానని చెప్పాను కదా, అది తీసుకొస్తాను, ఉండండి. సో దిస్ ఈజ్ మై సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట, బిర్యానీ ఎసెన్స్. మనకి ఎనీ మంచి సూపర్ మార్కెట్స్లో మీకు దొరుకుతుంది. అసలు ఎంత బాగుంటుందంటే రెస్టారెంట్ స్టైల్ స్మెల్ వచ్చేస్తుంది అనమాట, ఫ్రేగ్రెన్స్ వచ్చేస్తుంది అనమాట. ఇది మనము వాటర్ ఏదైతే బటర్ మిల్క్ యాడ్ చేస్తాం చూడండి, అప్పుడు మనం ఒక 2-3 డ్రాప్స్ ఆఫ్ ఎసెన్స్ వేద్దాము. ఏ 5 స్టార్ రెస్టారెంట్ పనికి వస్తుంది మన పలావ్ ముందు చూసుకుందాం. ఓకే, సో మీరు చూసారు కదా ఆల్ మసాలాస్ దీనికి మంచిగా పట్టేసాయి అన్నమాట. అండ్ వెజిటబుల్స్ రైస్తో పాటే కుక్ అయిపోతాయి, స్పెషల్లీ మీరు కుక్ చేయాల్సిన పని లేదు. ఓకేనా? సో ఇప్పుడు మనం మజ్జిగ కలుపుకున్నాం కదా, ఒకసారి మళ్ళీ చిలుపుకుందాము. మనం వేసింది ఈ గ్లాస్తో 2 glasses ఆఫ్ రైస్, దట్ మీన్స్ 3 glasses ఆఫ్ నీళ్ళు వేసుకోవాలి. 1కి 1.5 బాస్మతి అయితే, నార్మల్ రైస్ అయితే 1కి 2. ఓకేనా? కాకపోతే నేనేం చేస్తున్నాను, నీళ్ళ బదులు మజ్జిగ వేస్తున్నాను అనమాట. కొంచెం హైలో పెట్టుకొని దీనికి సరిపడా ఉప్పు అన్నీ ఇప్పుడే చూసేసుకోవాలి. అండ్ మీకు చెప్పాను కదా బిర్యానీ ఎసెన్స్ ఇప్పుడు వేస్తాను. ఇది బాయిల్ అయిన తర్వాతే రైస్ వేస్తానండి, ఎందుకునంటే అప్పుడు మనకు ఫాస్ట్ కుకింగ్ అవుతుంది, లేకపోతే రైస్ తొందరగా నానిపోతుంది. విల్ పుట్ ఓన్లీ 2 drops ఆఫ్ బిర్యానీ ఎసెన్స్, 1, 2.
ఓకే, దట్స్ ఎనఫ్, సరిపోతుంది శుభ్రంగా. ఇది కూడా మా దగ్గర లేదు కదా మేఘనా గారు అని అంటే దట్స్ ఓకే అండి, నా దగ్గర ఉంది కాబట్టి వేసాను. లేకపోతే ఏమైనా టేస్ట్ తగ్గిపోతుందా? ఏం తగ్గిపోతుంది. ఓకే, ఎన్హాన్స్ చేస్తే తప్పిస్తే టేస్ట్ తగ్గిపోతుంది. సో దీన్ని బాయిల్ రానిద్దాము. దీనిలో కొంచెం సాల్ట్ ఇంకొంచెం యాడ్ చేయాలి, అది యాడ్ చేసేద్దాం. మరీ ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్ కూడా, ఎందుకంటే మనము దమ్మాలు అండ్ పెరుగు పచ్చడి ఇవన్నీ ఉంటాయి కాబట్టి చాలామంది ఏం చేస్తారు, ఒకటి రైస్కి తగ్గట్టే సాల్ట్ వేసి వదిలేస్తారు. అట్లా కాదు కదా, అందుకని కొంచెం తక్కువ వేసుకోండి. సో దాన్ని బట్టి అప్పుడు మనకి ఇది ఉండదు. ఇక్కడ చూడండి, చూసారా నూనె బయటకు వచ్చేస్తుంది, మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇంకొక 2 minutes లెటెస్ట్ ఫ్రై. సో మొత్తం ఇలాగ వాటర్ బాయిల్ వచ్చేసింది కదండి. ఇప్పుడు మనము వాటర్ అంతా డ్రైన్ అవుట్ చేసేసాం రైస్ నుంచి. ఈ రైస్ దీనిలోకి నానబెట్టుకున్న రైస్ వాటర్ ఒక 20 నిమిషాలు ఖచ్చితంగా బాస్మతి నానాలండి. ఇది ఒక పొంగు వచ్చిన తర్వాత సిమ్ పెట్టేసేస్తే, కింద తవ పెట్టేస్తే దాని పాటికి అది అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసేసి నూనె అంతా బయటకు వచ్చేసింది. మన ఆలూస్ ఉన్నాయి కదా, ఆలూస్ని వేసేద్దాం. ఓకే, ఫస్ట్ కొంచెం వాటర్ వేస్తామండి దీంట్లో, ఎందుకంటే మంచిగా మసాలాస్ అన్నీ పొటాటోలోకి వెళ్ళాలి కాబట్టి. విల్ పుట్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ 200 ml అండ్ దీన్ని మంచిగా బాయిల్ అవనిద్దాం. కొంచెం హైలో పెట్టుకున్నాము. సో బాయిల్ వచ్చేసింది, మూత పెట్టేసి ఫుల్ సిమ్ అండ్ కింద ఒక తవ పెడతా. తవ పెట్టి హైలో పెడతా, ఎందుకంటే తవ కంప్లీట్లీ కోల్డ్ ఉంది, ఇది హీట్ ఎక్కాలి. పెట్టి అప్పుడు ఈ గిన్నె పెట్టేస్తా. ఓకే, ఇప్పుడు చూడండి ఇక్కడ వచ్చేసేసి బాయిల్ వచ్చేస్తుంది. దీన్ని కంప్లీట్ సిమ్లో పెట్టేసుకుందాం. సిమ్, మూత. అయిపోయిందాము. పెరుగు పచ్చడికి ఆల్రెడీ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నా, దానిలో పెరుగు కలిపేస్తే డిన్నర్ ఈజ్ రెడీ. సో తవ హీట్ ఎక్కిందండి, ఇదిగోండి ఆల్రెడీ దమ్ వచ్చేస్తుంది. సో మనం ఏం చేస్తున్నామంటే మీడియం ఫ్లేమ్ చేద్దాము, మరీ ఫుల్ సిమ్ కాకుండా. అంతేనండి, ఒక 10 minutes పలావ్ ఇస్ డన్. ఎంత క్రీమీగా ఉందంటే మసాలా, మన గ్రేవీ అంత క్రీమీగా ఉంది. అండ్ ఆలు కూడా ఉడికిపోయింది. మీరు చెక్ చేయాలి అని అనుకుంటే ఇదిగోండి ఆలు ఉడికిపోయింది. ఓకే, సో ఇప్పుడు వచ్చేసేసి మనం ఈ పాయింట్లో కొంచెం గరం మసాలా వేద్దాము. ఇది కూడా ఆప్షనల్, మీకు కావాలనుకుంటేనే వేసుకోండి, లేకపోతే లేదు. నేను ఎక్కువ వేయట్లేదు, ఇదిగోండి చూడండి, ఒక 2 చిటికెళ్ళు అంతే, ఎందుకంటే చిన్న క్వాంటిటీ కదా, మరి ఎక్కువ వేసుకోకూడదు. అండ్ దీంట్లో కొత్తిమీర. సో మన దమ్ ఆలు ఈజ్ రెడీ. మనం దీన్ని ఆఫ్ చేద్దాం. యు నో సంథింగ్, దీంట్లో చాలా రకాల దమ్ ఆలూస్ ఉంటాయి. కాశ్మీరీ దమ్ ఆలు ఈజ్ మోస్ట్ ఫేమస్. ఈసారి ఎప్పుడైనా కాశ్మీరీ దమ్ ఆలు చేసుకుందాం, ఓకేనా? నవరత్న పులావ్ అండ్ కాశ్మీరీ దమ్ ఆలు. ఎవరెవరికి కావాలో కింద ఎక్కువ మెసేజెస్ వస్తే అప్పుడే చేస్తాం. అండ్ ఇప్పుడు మన బిర్యానీ చూద్దాం, మన పలావ్ని. ఇదిగోండి, నువ్వు చాలా కన్ఫ్యూజ్ అయిపోతావు, పులావ్ అంటావు, బిర్యానీ అంటావు. పలావ్ చూసారా ఎంత బాగుందో. ఇంకొక 5 minutes ఉంచితే అయిపోతుందండి. నేను ఇందుకే ఎటువంటి పసుపు అవన్నీ వేయలేదు, ఎందుకంటే మనం ఫ్రై చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీ, కొత్తిమీర, పుదీనా ఇవన్నీ ఫ్రై చేసినందుకు కలర్ అనేది చూడండి ఎంత బాగా వచ్చిందో మన పలావ్కి. సో అందుకని ఇలానే ఉంచేస్తాను. ఒక్క 5 minutes దమ్ ఉంచితే అయిపోతుంది మన వంట ఫినిష్. దమ్మాలు వెజిటేబుల్ పులావ్.